హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఈ దొండకాయకి ఫ్రైలోకి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఇవి ఫస్ట్ లైట్గా వేగించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని బాగా వేగినాయి కదా ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఈ వేగించుకున్న వాటిలో కొంచెం కారము, ఒక స్పూన్ కారం వేసానండి. మీకు కారం కావాలంటే వేసుకోవచ్చు. తగినంత సాల్ట్, 4 పచ్చి పౌడర్ చేసుకోవాలి. వీటిని క్లీన్ చేసుకొని సన్నగా ఇలా కోసి పెట్టుకోవాలా. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలా. పడుతుందండి. ఈ శనగపప్పుని కరివేపాకుని సపరేట్గా వేగించుకొని తీసుకోవాలండి. అది ఇవి వేగినాయి కదండి, పక్క తీసుకోవాలా. ఇప్పుడు ఇదే నూనెలో కరివేపాకు వేసుకోవాలండి. వేగిన కరివేపాకును కూడా సపరేట్గా తీసేసుకోవాలా. ఇప్పుడు ఇదే నూనెలో దొండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా వేయించాలండి. కొంచెంసేపు మూత పెట్టేసేసి బాగా వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలండి. కొంచెం లేట్ అవుతుంది దొండకాయలు వేగడానికి. మనకి మ్యారేజెస్లో పెట్టే దొండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేస్తారండి, అందుకే ఇవి తొందరగా వేగుతాయి. ఇవి కొంచెం లేట్ అవుతుంది, మనం షాలో ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం లేట్ అవుతుంది. మనం పప్పుచారు కానీ, పప్పు కానీ, రసం కానీ పెట్టుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. దొండకాయలు వేగినాయండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కరివేపాకు, వేరుశనగపప్పు అవి వేసి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ను కూడా మనం దాంట్లో మనకి ఎంత కావాలో అంత వేసుకొనేసి ఫ్రై చేసుకోవడం. మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పొడి వేసిన తర్వాత సన్న మంట మీద వేగించుకోండి కొంచెం సేపు. ఇంతేనండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి దొండకాయ వేపుడు మ్యారేజ్ స్టైల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.